మీనాక్షి, ప్రస్తుతానికి నువ్వు బ్రతికిపోయి ఉండొచ్చు, కానీ నీ పాలిట మృత్యువునే నేను. మీనాక్షి, మొన్న మీరు ఈ మాట అన్నప్పుడే చంపేసుంటే ఇంత దూరం వచ్చుండే వాళ్ళే కాదు. వదిలేసి చాలా పెద్ద పొరపాటు చేశాను. చూడు బలరాం, మనం చెయ్యాల్సింది ఇలా గొడవ పడడం కాదు, వాళ్ళని విడగొట్టడం. Mary, I can't live without you. నువ్వు లేకుండా బతకలేదని నాకు అర్థమవుతోంది. నువ్వు నా దగ్గరికి రాలేవు, అందుకే నేనే నీ దగ్గరికి వస్తున్నాను. మేరీ, లవ్ యూ మేరీ, లవ్ యూ సో మచ్. ఆర్ యు మ్యాడ్? ఏం చేస్తున్నావు తెలుస్తుందా? ఏవయ్యా, ఇక్కడ ఇంత పెద్ద బోర్డు పెట్టాం, కనిపించట్లేదా? పదవయ్యా పోలీస్ స్టేషన్కి. వదలండి. ఏంటండి బోర్డు పెట్టారా? ఏమని పెట్టారండి? సూసైడ్ జోననా? అంటే ఏంటి, ఇది ఆత్మహత్యలు చేసుకునే ప్లేసా? ఏదో హోటల్ బోర్డు పెట్టినట్టు పెట్టారు. బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడైనా ఇలా పెడతాడా? ఆత్మహత్యలు వద్దు అని కాదు, చేసుకోమని ప్రోత్సహించినట్టుంది. మీరు చేయాల్సింది ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం కాదు. ఫస్ట్ ఆ బోర్డు తీసేయండి. ఆ ప్లేస్ లో 10 పూల మొక్కలు నాటండి, కొన్ని పక్షుల్ని జంతువుల్ని పెంచండి, ఓ అందమైన పూలవనంలా తయారు చేయండి. అప్పుడు చావాలనుకునే ప్రతి వాడికి బ్రతకాలని ఆశ కలుగుతుంది. వెళ్ళండి, ముందు వెళ్ళి ఆ పని చేయండి. ఏంటి జోసెఫ్ ఇది? నేను మిమ్మల్ని చూసినప్పుడు, మీ మాటల్ని విన్నప్పుడు చాలా ధైర్యవంతులు అనుకున్నాను, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అనుకున్నాను. ఇలాంటి పిచ్చి పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఏమైంది జోసెఫ్, ఎందుకు ఇలా చేస్తున్నారు? నా వైఫ్ చాలా చాలా గుర్తొస్తుంది. ఇట్స్ వెరీ హారబుల్ టు లివ్ వితౌట్ హర్. అందుకే ఏంటి జోసెఫ్, అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. చనిపోతే మీ భార్య తిరిగొస్తుందా? మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మీ బాధ తీరిపోతుందా? బాధొచ్చిన ప్రతి వాళ్ళు చనిపోవటమే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద రాళ్ళు రప్పలే తప్ప మనుషులనే వాళ్లే మిగలరు. మనిషి అన్ని విషయాలని ఆలోచించగలుగుతున్నాడు, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం మరో మార్గం ఉందని ఆలోచించలేకపోతున్నాడు. చావు ఒక్కటే పరిష్కారం అనుకుంటున్నాడు. వ్యాపారంలో 10 కోట్లు 20 కోట్లు పోయాయనుకో, వాటితో పాటు మనం కూడా పోవాలా? పోయిన వాటిని ఎలా తీసుకురావాలి, పోగొట్టుకున్న జీవితాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలని ప్రయత్నించాలే గాని పరువు పోతుంది, లైఫ్ పోతుందని చావాలనుకుంటామా? ఈరోజు మనల్ని చూసి నవ్వినవాడే రేపు శబాష్ అని పొగడాలి. అలా అనిపించుకోవాలని కసి రావాలి. అందుకోసం మనం ట్రై చేయాలి. అది వదిలేసి పిరికి వాళ్ళ చావుని ట్రై చేస్తున్నారు. చూడండి జోసెఫ్, మన ప్రాణానికి ప్రాణమైన మనిషి పోతే ఖచ్చితంగా బాధ ఉంటుంది.
దాన్నెవరూ కాదనలేరు. కానీ అది ఒక యాక్సిడెంట్. ఆ దేవుడు తనకి అంతవరకే ఇచ్చాడు. కానీ మీ లైఫ్ అది కాదు కదా. ఒకళ్ళు పోయారని ఇంకొకళ్ళు పోవాలనుకోవడం కరెక్టా చెప్పండి? మీ భార్య అంటే మీకెంత ప్రేమ ఉందో, మీరంటే మీ భార్య కూడా ఖచ్చితంగా అంతే ప్రేమ ఉంటుంది. తను లేనందుకు మీరు ఎంతలా బాధపడుతున్నారో, మీరు దూరం అయినందుకు తన ఆత్మ కూడా అంతే బాధపడుతూ ఉంటుంది. తన గురించి మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో, తను కూడా మీరు బాగుండాలి, సంతోషంగా ఉండాలని మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరి మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల తన ఆత్మ ఇంకా బాధపడదా? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు బాధ పెట్టడం కరెక్టా? చూడండి జోసెఫ్, దేవుడు మనిషికి 2 గొప్ప వరాలిచ్చాడు. ఒకటి మరుపు, 2 మార్పు. బాధ పెట్టే జ్ఞాపకాల్ని మర్చిపోవాలి. కేవలం ఆనందాన్నిచ్చే జ్ఞాపకాల్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. తను లేదన్న చేదు జ్ఞాపకాన్ని మర్చిపోండి. తనతో ఉన్న తీపి జ్ఞాపకాలతో మిగిలిన జీవితాన్ని గడిపేయండి. కాలం మారుతుంది, ఋతువులు మారుతాయి. వాటితో పాటు మనం కూడా మారాలి జోసెఫ్. లేకపోతే బ్రతకడం చాలా కష్టం. ఎక్కడి నుంచో వచ్చాం, ఇక్కడ కలిసాం. రేపెలా ఉంటామో ఎక్కడుంటామో తెలీదు. కానీ రేపనేది బాగుంటుంది అని ఆశతో బ్రతకాలి. అదే మార్పంటే. నిజంగా మీకు తన మీద ప్రేమ ఉంటే తన కోసం చనిపోవాలనుకోవడం కాదు, తన కోసం బ్రతకండి. తనుందని బ్రతకండి. తన పేరు మీద ఏదైనా చేయండి. తను లేకపోయినా తన పేరు పదిలంగా ఉండేలా చేయండి. అప్పుడు తనెక్కడున్నా సరే మీ భార్య ఆత్మ చాలా చాలా సంతోషిస్తుంది. మనిషి జన్మ అనేది ఒక అద్భుతమైన వరం. మనం మాట్లాడగలం, పాడగలం, కష్టాల్ని, సుఖాల్ని, ఆనందాల్ని, బాధల్ని అన్నిటినీ పంచుకోగలం. ఇంత గొప్ప అదృష్టం సృష్టిలో ఏ ప్రాణికి లేదు. చూడండి జోసెఫ్, అంతా అయిపోయిందనుకున్నాక కూడా ఎంతో కొంత మిగిలుండేది జీవితం. ఆ మిగిలిన జీవితాన్ని కొత్త జీవితంలా మరో జన్మలా మొదలు పెట్టాలి. మీరు కూడా మీ జీవితాన్ని అలాగే మొదలు పెట్టండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ లైఫ్లోకి ఇంకొకరు రావచ్చు. ఆ లైఫ్ ఇంతకంటే అందంగా, ఆనందంగా ఉండొచ్చు. అంతేగాని ఇక్కడితోనే అయిపోయిందనుకుంటూ దయచేసి ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకండి ప్లీజ్. షూర్ సిస్టర్, తప్పకుండా. నాకు లైఫ్ విలువ చెప్పావు, జీవితానికి కొత్త దారిని చూపించావు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటికి దాని శవాన్ని చూసి సంబరాలు చేసుకునేదాన్ని, కానీ పిచ్చి దానిలో బీపీ పెంచుకొని తిరుగుతున్నాను. గౌతమి, క్రిష్ క్రిష్
గౌతమి, నాకు డౌట్ వస్తుంది. ఎందుకలా చేశావు? ఆ రోజు బిజినెస్ కొలాప్స్ అయిపోయి ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నేను ఫుల్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాను. ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి చుట్టుముట్టేసరికి ఏం చేయాలో తెలియక చనిపోవడం ఒక్కటే పరిష్కారం అనుకున్నాను. ఆ టైంలో బాధను షేర్ చేసుకుందామని నీ దగ్గరకు వచ్చాను. కానీ నువ్వు కూడా చనిపోవడమే పరిష్కారం అని చెప్పి అలా సూసైడ్కి తీసుకెళ్ళావేంటి? ఎందుకు అలా చేశావు? అప్పుడెప్పుడో విషయం ఇప్పుడెందుకు అడుగుతున్నావు క్రిష్? ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పు. ఎందుకు అలా చేశావు? ఆ రోజే చెప్పాను కదా క్రిష్, మనం ఏదైనా బయటపడలేనంత ప్రాబ్లంలో ఉన్నప్పుడు అంతకంటే ఇంకేం చేయలేమని. ఇద్దరం కలిసి బతకాలనుకున్నాం. నువ్వు లేనప్పుడు నేనెందుకని నీతో పాటు నేను చనిపోవాలనుకున్నాను. అది కరెక్ట్ కాదు కదా. నేను చనిపోవాలి అనుకుంటున్నాను అని నీకు చెప్పినప్పుడు అది తప్పు, నీ వెనక నేనున్నాను అని నాకు ధైర్యం చెప్పాలి కదా. జీవితం అంటే ఆశ కలిగించాలి, భవిష్యత్తు మీద నమ్మకం పెంచాలి. ప్రేమ అంటే కలిసి బతకడం, అంతేగాని కలిసి చావడం కాదు కదా. మరి నువ్వెందుకు అలా చేయలేదు? చెప్పు గౌతమి, ఎందుకు నాకు ధైర్యం చెప్పలేదు? ఎందుకు నన్ను మోటివేట్ చేయలేదు? చెప్పు. క్రిష్, భయంలో ఉన్నవాడికి ధైర్యాన్ని, బాధలో ఉన్నవాడికి సలహాన్ని చెప్పి ప్రయోజనం లేదు. ఎంత చెప్పినా వినరు. పైగా ఆ రోజు నువ్వున్న పరిస్థితికి తిరిగి నిలబడే అవకాశం లేదు. అందుకని చెప్పాను. గౌతమి, నేను నీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా, మీనాక్షిలా ఆలోచించు అని. ఏంటి కృష్ణ నువ్వు ప్రతిదానికి మీనాక్షి మీనాక్షి అని దాంతో పోలుస్తావేంటి? అయినా ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నాలాగే చనిపోవాలి అనుకున్న ఒక వ్యక్తి ప్రాణాలని ఇప్పుడే కాపాడింది కాబట్టి. లైఫ్ అంతా అయిపోయింది, భవిష్యత్తు మొత్తం శూన్యం అనుకున్న వ్యక్తికి జీవితం యొక్క విలువ చెప్పింది, బతకాలన్న ఆశ కలిగించింది, అతను తిరిగి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి కారణమైంది. అక్కడున్న వాళ్ళంతా మీనాక్షిని ఎంత గొప్పగా అభినందించారో తెలుసా? ప్రాణాలను కాపాడిన దేవతల ఆకాశం అంత ఎత్తులో చూశారు. ఆ రోజు నువ్వు కూడా నాకు ఇలాగే ధైర్యాన్ని ఇచ్చుంటే నా దృష్టిలో నువ్వు ఎక్కడ ఉండేదాన్ని తెలుసా? క్రిష్, అతని ప్రాబ్లం వేరు, మన ప్రాబ్లం వేరు. అతను పెళ్లి చేసుకుంటే తిరిగి భార్య పిల్లలు వస్తారు. కానీ ఆ రోజు మనం ఏం చేసినా పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి రాబట్టుకునే పరిస్థితుల్లో లేము. దానికి మనకి ఇంత తేడా ఉంది. ఇదెందుకు ఆలోచించావు నువ్వు? మరి అలా అయితే మీనాక్షి ఎలా రాబట్టగలిగింది? నష్టాల నుంచి కోలుకునేలా ఎలా ఆలోచించగలిగింది? క్రిష్, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ప్రతి మనిషి ఒకేలా ఎందుకు ఆలోచిస్తారు? ఒక్కో మనిషి ఒక్కోలా ఆలోచిస్తారు. అదే గౌతమి నీకు చెప్తుంది. మీనాక్షిలా నువ్వు ఉండగలిగితే, తనలా నువ్వు ఆలోచించగలిగితే నీకు కూడా అలాంటి పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. అబ్బా, ఏంటి కృష్ణ నువ్వు? కోపం తెచ్చుకోవడం కాదు గౌతమి, చెప్పింది వినడం నేర్చుకో, తనలా ఆలోచించడం నేర్చుకో. రాన్ ఫెయిల్ అయిందని అసలు చిరాకుతో చస్తుంటే మధ్యలో శ్రీకృష్ణుడి గీతోపదేశంలా వీడి నసొకటి. జతవ జీవితం. Both are loving together, Chanda Mama, Chanda Mama. రేగు ముల్లో
ఓలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా అరే ఓ ఎర్ర తులుజీ మధ్యరాత్రి మధ్యలో మ్యూజిక్ అన్నట్టు మాకి నిద్రపోయి ఇవ్వకుండా ఈ రచయింది జీ. టుడే ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నాకు కొత్త లైఫ్ వచ్చినట్టుంది. అదంతా నా సిస్టర్ మీనాక్షి వాళ్ళ. Sister, you give me a new life. From tomorrow, I'll lead new life with your motivation. I'm always thankful to you. Thank you. Thank you so much. Dear friends, today is very special in my life. So, night మనందరికీ ఓ మెమరబుల్ గా గుర్తుండిపోయేలా మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను. క్యా బోల్తా? పార్టీ బోల్తా? మరి ఎక్కడ సీసాలు లేవేంది జీ? ఓ సర్దార్జీ, ఉదర్ ఉదర్. ఒరే అబ్బాయి పార్టీ అంట, వెళ్దాం పదా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. అదే బేటా ఉదయం వచ్చినప్పుడు మాట్లాడింది కదా, అదే విని ఉంది. బల్లే బల్లే బల్లే. లేదు లేదు లేదు, ఈ వాయిస్ బాగా విన్న వాయిస్ లా గుర్తొస్తుంది కదా మీనాక్షి? మాకి మీద మీకు డౌట్ ఉంది జీ. ఏ రకుల్ప్రీత్ సింగ్ జీ. హాజీ ఆజీ. ఆపండి ఆపండి, నమ్మాను. రకుల్ప్రీత్ సింగ్ జీ నమ్మాడు జీ. ఇది రావోజీ. ఇదిగో సర్దార్జీ. వాడెవడు? అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తుండు, మర్చిపోతానేమో. చెప్పండి ఎర్ర తొలిజీ. ఇక్కడున్న వాళ్ళంతా ప్రేమ, పెళ్లి, పిల్లలు ఇలా లైఫ్ లో చాలా స్టేజ్ ని దాటుకుంటూ వచ్చారు. బట్ దే ఆర్ న్యూ కపుల్. వాళ్ళు న్యూగా మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేశారు. యా యా తూ కరెక్ట్ బోలా. లోక్ మై డియర్ సిస్టర్ అండ్ బావా, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో లేక పెళ్లి తర్వాత ప్రేమించుకున్నారో తెలీదు. బట్ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం ఉందో, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఎలా చెప్తారో మీ ఇష్టం. అరే ఓ బల్లే బల్లే బల్లే. సూపర్ సూపర్. కమాన్ స్టార్ట్. నో నో నో, నాకు కొంచెం అనీజీగా ఉంది. ఐ కాంట్ పార్టిసిపేట్. లేదు లేదు బేటా, అట్టా అంటే కుదరదు. ఆయన అంత ప్రేమగా పార్టీ ఇస్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సిందే. అవును చెప్పాల్సిందే. నైతో జోసెఫ్ ఫారెన్ పోయి ఫీల్ అవుతుంది జీ. చెప్పాల్సిందే. చెప్పాల్సిందే చెప్పాల్సిందే చెప్పాల్సిందే. ఓకే ఓకే సిస్టర్, ఫస్ట్ యూ. పెళ్ళి 2 అక్షరాలు, 3 ముళ్ళు, 4 అక్షింతలు. కాని ప్రతి ఆడపిల్లకి పెళ్ళంటే భర్తనే నమ్మకంలోకి నడవడం. ఒక ఆడపిల్ల తన 100 ఏళ్ల జీవితంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువ భాగాన్ని భర్తతోనే కలిసి బతుకుతుంది. అందుకే తనకొచ్చే భర్త అమ్మలా ప్రేమగా చూసుకోవాలి, నాన్నలా జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటుంది. అలాంటి భర్త దొరికితే ఆ ఆడపిల్ల కంటే అదృష్టవంతురాలు మరొకరుండరు.
హీఈస్ లైక్ ఎ కిడ్. తన మెంటాలిటీ, ప్రవర్తన అన్ని చిన్నపిల్లవాడిలాగే ఉంటాయి. తనకి లోపలొకటి పెట్టుకుని పైకి ఇంకోలా మాట్లాడడం తెలీదు. ఒకరిని మోసం చేయాలని గాని, ద్రోహం చేయాలని గాని కలలో కూడా అనుకోరు. తన ప్రేమైనా ద్వేషమైనా ఏదైనా సరే నిజాయితీగానే ఉంటుంది తప్ప అందులో నటనుండదు. అంత స్వచ్ఛమైన మనసు తనది. Mm-hmm.